నమస్కారం, వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు వినుకొండ పట్టణ సీనియర్ టీడీపీ లీడర్ అయినటువంటి కాలంగి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వినుకొండలో జరిగేటువంటి రాజకీయాల సమాచారాన్ని మనం కనుక్కుందాం. సార్ నమస్కారం. సార్ సార్ ఈ 5 ఏళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయి అంటారు? ఈ 5 ఏళ్లలో అభివృద్ధి కంటే కూడా అరాచకంగా ఎక్కువ సామాన్యుడి మీద కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతూ వచ్చినాయమ్మ. గత ఆంజనేయులు గారు ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా బాగా చక్కగా వ్యాపారాలు అవన్నీ చేసుకున్నారు. ఇప్పుడు కొంచెం దౌర్జన్యాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయమ్మ. ఈ 5 సంవత్సరాల్లో 19వ వార్డు 20వ వార్డులో జరిగిన అభివృద్ధి పనులు ఏమేంటి సార్? ఈ 5 సంవత్సరాలు వినకొండ 19-20 వార్డులో పెద్ద అభివృద్ధి జరిగింది ఏమీ లేదమ్మా. గతంలో ఆంజనేయులు గారు ఉన్నప్పుడు అంటే ఈ పక్క వార్డులు కానీ ఇవన్నీ కూడా ఒక పైప్ లైన్లు ఇవన్నీ కూడా ఆంజనేయులు గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. ఇప్పుడు కొత్తగా జరిగిందంటూ పెద్దగా ఏమీ లేదు. ఇంటింటికి ట్యాప్ వేయించి నీళ్ళు ఇప్పిస్తామన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? దాని మీద అప్పుడు గతంలో అంటే ఇంటి పన్ను తక్కువ వస్తే ఆంజనేయులు గారు కొన్నిసార్లు ఇచ్చారు 200 రూపాయలకి ఈ ట్యాపులు. అంటే కొంతమంది అంతకుముందు ఆల్రెడీ వేసుకుని ఉన్నారు. కానీ పైప్ లైన్లు మటుకు ఆయన టైంలో బాగా పైప్ లైన్లు వేశారు. వాటర్ అప్పుడు బాగానే వస్తున్నాయి. ఇంకా అదే పైప్ లైన్లు వేసి వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అభివృద్ధి అంటూ ఈ వార్డులో పెద్ద జరిగింది ఏమీ లేదు. అప్పుడు గతంలో ఎన్టీఆర్ గుహకల్పని ఈ 19-20 వార్డులలో కూడా ఎక్కువ శాతం 2 లక్షలు అప్పుడు ఎన్టీఆర్ గుహకల్ప కింద ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ రద్దు చేశారు. ఇలా ప్రజలు ఎక్కడో ఎంకుపాలెం 7 కిలోమీటర్ల దూరంలో ఇస్తే జగనన్న కాలనీ అని అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు ఇక్కడ ఏంటంటే స్థలం ఉన్న వాళ్ళకి 2.5 లక్షలు ఇచ్చారు. ఇక్కడ చాలా వరకు కట్టుకున్నారు ఎన్టీఆర్ గుహకల్ప ఆంజనేయులు గారి టైంలో. అది టిట్కో గృహాలు ఆగిపోవడానికి గల కారణాలు ఏమున్నాయంటారు సార్? టిట్కో గృహాలు ఆగిపోవడానికి కారణం ఏంటంటమ్మా, ఈ చంద్రబాబు నాయుడు గారు టైంలో ఇక్కడ జీవి ఆంజనేయులు గారు ఎంతో కష్టపడి పేద ప్రజల కోసం ఇవ్వాలని ఆయన చాలా అప్పుడు గతంలో మన పురపాలక శాఖ మినిస్టర్ గారు పి నారాయణ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆయన శంకుస్థాపన చేయించారు. ఆంజనేయులు గారు ఇక్కడ ఇవ్వాలి, పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఆయన ఒక కోరికతో. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక వినకొండకి 7 కిలోమీటర్లు ఎక్కడ కొండలో తీసిపోయి ఇచ్చారు జగనన్న కాలనీ అని. అక్కడ ఏంటంటే ఇలా జనం కనీసం అక్కడికి వెళ్ళాలంటే ఒక ఆటో పెట్టుకొని పోవాలంటే అప్పుడు మనిషికే 200 ఖర్చు అవుతుంది. తెలుగుదేశంలో కట్టిన ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ వాళ్ళు దీన్ని ఆపేశారు. మళ్ళీ ఆంజనేయులు గారి కనుక వస్తే చంద్రబాబు నాయుడు కనుక సీఎం అయితే తప్పకుండా కూటమి గవర్నమెంట్ కనుక వస్తే తప్పకుండా ఆంజనేయులు గారు దాన్ని కృషి చేస్తాడు. అదే కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే నినాదం ఏంటంటే ప్రతి మనిషికి 2 సెంట్లలో ఇల్లు కట్టుతామనేది ఒక మంచి ప్రణాళిక ఒకటి పెట్టారు. ప్రస్తుత 2 అభ్యర్థులు ఉన్నారు కదా, జీవి ఆంజనేయులు గారు, బొల్లా బ్రహ్మనాయుడు గారు, వారి మీద మీ అభిప్రాయం? వారి మీద మా అభిప్రాయం అంటే ఇప్పుడు ఆంజనేయులు గారు ఏంటంటే ఎవరికి హానికారం చేసే మనిషి కాదు, అందరికీ సరిపడే మనిషి. వ్యక్తిగతంగా కూడా ఆంజనేయులు గారికి గెలవాలని మేము కోరుకుంటాం. వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారంటారా? ఇచ్చిన హామీలన్నీ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 200 రూపాయలు పింఛన్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు. కానీ దాన్ని 5 సంవత్సరాలు జగన్ గారు 250 రూపాయలు పెంచుకుంటే ఆయన 3000 చేశారంటారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా 4000 ఇస్తానంటున్నాడు. కాదనేది ఏమి లేదు దాంట్లో. వినుకొండ పట్టణంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులు ఏంటి సార్? అంటే ఏ నాయకుడు వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని అంటారు? ఇక్కడ ప్రజలు కూడా ఇప్పుడు ఏంటంటే బ్రహ్మనాయుడు గారు కొన్ని మాటలు చెప్పి సరిపెట్టారు కానమ్మా. అంటే గతంలో కూడా ఆంజనేయులు గారు తెచ్చిన గ్రాంట్ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అప్పటికి టైం అయిపోయేసరికి గవర్నమెంట్ రాలేదు కాబట్టి అవన్నీ కొన్ని ఆగిపోయినాయి, కొన్ని వాళ్ళు చేశారు. ఆంజనేయులు గారు వస్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాడని ప్రజలు కూడా నమ్ముతున్నారు ఆంజనేయులు గారి మీద. ఎందుకంటే గతంలో కూడా నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఆంజనేయులు గారు అప్పుడు గత 15-20 సంవత్సరాల ముందు కూడా ఆయన సొంత ట్యాంకర్లు పెట్టి వినకొండ పట్టణ ప్రజలు బాధపడకూడదని కూడా ఆ రోజు కూడా ఆయన సొంత డబ్బులతో నీళ్లు పోసాడు ఆంజనేయులు గారు. అలా కాకుండా ఇప్పుడు ఇంకా శాశ్వత నిర్మాణం కోసం వినకొండ పట్టణంలో నీటి సమస్య కానివ్వండి, తర్వాత అన్నీ మామూలుగా ఇప్పుడు కొన్ని డ్రైనేజీ వ్యవస్థలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఆయన టైంలో చాలా వరకు వేశారు. ఇప్పుడంటూ వీళ్ళు వేసింది ఏమి లేదు, రోడ్లు ఆయన టైంలో వేసినాయి. తర్వాత అప్పుడు కేంద్ర గవర్నమెంట్ స్కీమ్ ద్వారా కూడా ఆంజనేయులు గారి టైంలో కొన్ని ఏరియాలలో పైప్ లైన్లు ఇవన్నీ కూడా బాగా వేశారు. ఇంకా ఏదన్నా ఉంటే ఆయన వస్తే అవన్నీ కూడా తక్కినవి కూడా పూర్తి చేస్తారని మేము అనుకుంటున్నాం. వినుకొండ ఘాట్ రోడ్ నిర్మాణం మేమే చేశామని అంటున్నారు, ఎంతవరకు చేశారంటారు? ఎంతవరకు చేశారంటే అసలు దానికి పునాది వేసిందే ఆంజనేయులు గారు. ఆ రోజున 7 లక్షల రూపాయలు మామూలుగా ఆయన విరాళం ఇచ్చి
7 లక్షలు కాదు, ఇంకా ఇస్తాడు ఆంజనేయులు గారు. అదే దాంట్లో వెనుకాడే మనిషి కాదు అసలు వాస్తవం చెప్పాలంటే. తర్వాత మళ్ళీ తక్కిన కొంతమంది అక్కడ ఉన్నోళ్ళు కమిటీ కానివ్వండి, కొంతమంది నాయకులు కానివ్వండి, అందరు కూడా చాలా వరకు ఇచ్చారు. తర్వాత ఆంజనేయులు గారు ఇక్కడ ఓడిపోయాడు కాబట్టి తక్కిన వచ్చిన వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఆంజనేయులు గారు వచ్చిన ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు, దాని గురించి డౌటే లేదు. శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ గురించి మీ మాటల్లో. శివశక్తి అంజన్ లీలా ఫౌండేషన్ గురించి అంటే అమ్మా, వాస్తవం చెప్పాలంటే అసలు నాకు తెలిసి అయితే నేను అనుకోవడం ఒక భారతదేశంలోనే ఇంతమందికి కళ్ళజోళ్ళు ఇచ్చి ఇంతమంది శుక్లాలు తీపిచ్చిన ఒక నాయకుడు అంటే శివశక్తి ఫౌండేషన్ వాళ్ళు చేసినంత శ్రమ ఎవరు చేయాల అంటే నేను చూసినంత లెక్క ఎవరు చేయలేదు కూడా నాకు తెలిసి. ఎందుకంటే సుమారు దగ్గర అంటే వినకొండ నియోజకవర్గంలో 70,000 మందికి కంటి చూపులు పరీక్షలు కానీ ఇవన్నీ చేశారు. 35,000 మందికి శుక్లాలు కానివ్వండి ఇవన్నీ కూడా శంకరా కంటి హాస్పిటల్లో దగ్గరుండి తీసుకెళ్ళి చేయించుకుని వచ్చిన ఘనత జీవి ఆంజనేయులు గారిది. గతంలో జీవి ఆంజనేయులు గారు ఏ అభివృద్ధి పనులు చేశారంటారు? గతంలో జీవి ఆంజనేయులు గారు అభివృద్ధి అంటమ్మా, వినకొండకి ఫస్ట్ రావటంతో జీవి ఆంజనేయులు గారు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాలు చేశాడమ్మా. నిరుపేద పిల్లలకి లేని వాళ్ళకి ఒక స్కాలర్షిప్లు ఇవ్వడం ఒకటి, వినకొండలో నీటి సమస్య తీర్చాలని ఆ రోజున చాలా ఎద్దడిగా ఉంటే ఆయన సొంత ట్యాంకర్లు పెట్టి నీటి సమస్య తీర్చారు ఆంజనేయులు గారు. అదే కాకుండా కొంతమంది పేదలకి ఆదుకోవడంలో కానీ దాంట్లో కూడా మంచి సక్సెస్ఫుల్గా చేశారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారంగా కొన్ని మంచి కార్యక్రమాలు కానీ ఏదైనా వాళ్ళు సేవా కార్యక్రమంలో ఆంజనేయులు గారు వచ్చిన కానీ వినకొండలో చాలా బాగా చేశాడమ్మా. రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఇక్కడ జీవి ఆంజనేయులు గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారని ప్రజలందరూ ఆకాశిస్తున్నారు. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల్లో మేము అది చేస్తాం అన్న వాళ్ళు కూడా జనం భయభ్రాంతులు అయ్యి భయపడుతున్నారు. ఆంజనేయులు గారు వస్తే ప్రశాంతంగా ఉంటారనే ఆలోచనతో జనం అందరూ కూడా చాలామంది మహిళలు కూడా ఎక్కువ శాతం ఆంజనేయులు గారిని గెలిపించాలని కోరుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సార్.